రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాలేదు. కానీ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలిచేసి సంబరాలు సైతం చేసుకుంటున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ఆ ఊరికి కొత్త సర్పంచ్ ను ఎన్నుకున్నారు. దారావత్ బాలాజీ అనే వ్యక్తి తనను సర్పంచ్ గా ఏకగ్రీవం చేస్తే సొంత డబ్బులతో ఊళ్ళో బోడ్రాయి, పోచమ్మ తల్లి, ఆంజనేయ స్వామి గుళ్లు కట్టిస్తారని, అలాగే విగ్రహాలు పెట్టిస్తారని హామీ ఇచ్చాడు. దీంతో సర్పంచ్ ను ఏకగ్రీవంగా చేశారంటున్న బాలాజీతో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఎలక్షన్స్ ముందే ఒక సర్పంచ్ మాత్రం ఏకగ్రీవమైనటువంటి ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలో చోటు చేసుకొని చెప్పొచ్చు. ఇతన్ని నిన్ననే ఇక సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సంబంధించిన వీరంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు ఎందుకు వీళ్ళు ఎన్నుకోవాల్సి వచ్చిందో అడుగు తెలుసుకుందాం. మీరు చెప్పండి, అంటే ఎలక్షన్స్ రాకముందే మీరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది, ఏం చెప్తారు? నేను చెరువు కొమ్ము తండ, మా తండలో ఇంత ముందు మా అన్న దారావత్ దేశిరామ్కు ఏకగ్రీవనే చేశాము. ఇంతకుముందు ఏకగ్రీవం చేశాము. ఆయన మంచి పనులే చేశాడు. ఇప్పుడు నేను సుధా, మా తండ వాసులు, మా తండ ప్రజలు అందరూ నువ్వు సుధా ఏకగ్రీవనే కావాలి. ఇంతకుముందు మా తండలో పోయిన సంవత్సరం 2-3 పోరాగాలు చచ్చిపోయారు. బొడ్రాయి లేదు, ఆంజనేయ స్వామి లేదు అని చచ్చిపోతే తండ ప్రజలు అందరూ మీరు ఎవరు లేరా, మా తండకు దిక్కు లేరా అని పేద ప్రజలు అందరూ బాధపడుకుంటా ఏడుచుకుంటా బాధపడతా అంటే నేనేం చేశానంటే దుర్గమ్మ గుడి దగ్గరలో పోయి నా తండ ప్రజలకు నేను హామీ ఇచ్చింది, బొడ్రాయి ఆంజనేయ స్వామి గుడి బొడ్రాయి కట్టిస్తేనే మన తండ సమస్య సాల్వ్ అవుతుందని అంటే బొడ్రాయి ఆంజనేయ స్వామి గుడి బద్దిపోషమ్మను కట్టిస్తా, మీకు నేను ఒప్పందాలు మాట్లాడిన ప్రకారం కట్టిస్తా. నన్ను ఎలక్షన్ వచ్చినప్పుడే నన్ను సర్పంచ్ గా మీరు అందరు చేస్తా అంటే లేదు, ఇప్పుడే మేము ఏకగ్రీవంగా చేద్దాం బా, నువ్వు గట్టియాలని నన్ను తీసుకొచ్చి ఏకగ్రీవం నా తండ మొత్తం ప్రజలు 2000 జనాభా మా తండోలు అందరు వచ్చి నన్ను 500 మంది వచ్చి నన్ను ఏకగ్రీవం మాట్లాడదామని మాట్లాడుకున్నారు. నేను దుర్గమ్మ తల్లిను, బోడ్రాయిను వీళ్ళను కట్టించి నేను ఒప్పజెప్పే బాధ్యత నాది. పేపర్ రాసుకున్నారు, మీ గ్రామస్తులు చర్చించుకున్నారు, విజయం కూడా చేసుకున్నారు, కుంకుమ పోసుకున్నారు. పేపర్కు పేపర్లకు సుధా రేపు మీకే మేము అయితాం అని ఒక మా తండ ప్రజలు మీకు కాకుండా ఎవరి గురించి మాట్లాడడం. ఇక్కడ వ్యక్తికరంగా నువ్వు గడుతున్నావు కాబట్టి, ఏ పార్టీ సంబంధం లేకుండా వ్యక్తికరంగా గడుతున్నావు కాబట్టి నీకే మేము ఖచ్చితంగా గెలిపిస్తాం. రేపు ఎలక్షన్ రాగానే ఎవరు గట్టినా తండ ప్రజలలో ఎవరో ఒకడు గడతాడు, తండలు ఎవడో గడతాడు, పార్టీల పరంగా ఎవడో తెచ్చి గట్టినా సుధా నేను సుధా గట్టినా ఖచ్చితంగా నీకే వేపిస్తా అని మా తండలు అంటే మా తండల మాట నేను మా తండలకు నమ్మి నా మాట వాళ్ళకు నమ్మి నమ్మకం మీద పనిచేస్తా. వేరే వాళ్ళు ఎన్నికల సమయంలో వేరే వాళ్ళు నామినేషన్ వేస్తే మరి ఎట్లా? వేరే వాళ్ళు నామినేషన్ వేస్తే నేను సుధా పోటీకి సిద్ధమే, నేను పోటీకి సిద్ధం. మా తండ ప్రజలు నన్ను ఎట్లా ఏకంగా చేశారో అట్లనే ఆ ఓటరుకు సుధా వేస్తారు. డబ్బా ఆయనది ఖాళీ ఉంటది, నాది నిండి ఉంటది. ఎందుకంటే అంటే ఇవన్నీ పనులు చేసినందుక నేను ఇంత ముందు మా తండల బొడ్రాయి లేకపోతే 6 నెలలకు 3 నెలలకు ఒక మనిషి చచ్చిపోతారు. ఇప్పుడు ఈ పని నేను ముందు ఉండి చేస్తున్నా కాబట్టి నా ప్రజలు నా మీద అభిమానం ఉండదా? వాళ్ళకు అందరికి తెలిసే ఉంటది కదా ఇది. అందుకే నా మీద నమ్మకం ఉన్నది కాబట్టి 100% నాకే సాయం చేస్తారు. పండుగ సమయంలో మనిషికి 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మరి పండుగ సమయంలో ఎట్లా ఇస్తా అంటే పేదోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, వాళ్లకు మీకు పండుగ సమయంలో నేను ఇస్తా. చీరలు మా అక్కలు చెల్లెలు చీరలు ఏదో కొనుక్కుందాం దానికి పూజలకు నేను ఇస్తా అని చెప్పాను. అది సుధా ఇస్తా, మాట తప్పను. దుర్గమ్మ బోడ్రా ఇష్యూలో ఆంజనేయ స్వామి గుడి పూజ విషయంలో నేను ఇస్తా. 1వ తారీఖు ముహూర్తం వెళ్ళి అది 1వ తారీఖు అయ్యగారిని తీసుకొస్తా. 1వ తారీఖు ముహూర్తానికి సిద్ధం అవుతాం. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇప్పుడు మేము 1వ తారీఖు స్టార్ట్ చేయగానే సగం కట్టి సగం ఆగిన సుతా నా తండ ప్రజలు నన్నే గెలిపిస్తారు, నేనే కట్టిస్తా. ఒకవేళ పూర్తి అయినా వాళ్ళు నన్నే ఎన్నుకుంటారు, నేనే అయిపోతా. ఇప్పుడు అది మనం చెప్పలేం, ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. కానీ 100% నా తండ ప్రజలకు నేను కట్టిస్తా, వాళ్ళు నన్ను చేస్తారు. అంటే ఎన్నికలకు ముందే ఇవన్నీ చేయడం కరెక్ట్ అంటారా? మరి అన్ని ఎన్నికల ముందని కాదు, నా ఇష్టంగా మా తండ ప్రజలు సంవత్సరానికి 2-3 చచ్చిపోతారు కాబట్టి ఈ పని నా సొంత నిర్ణయంతో చేశాను.
ఎలక్షన్కి దీనికి మాకేం సంబంధం లేదు. మీరు నిర్ణయమా మీ గ్రామస్తుల నిర్ణయం? మా ప్రజల నిర్ణయం, మా గ్రామస్తులు, మా 2000 జనాభా నిర్ణయం. నేను ఒక్కనే కాదు, ప్రజలతోనే నాతోనే ప్రజలు. చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి తండాకు సంబంధించిన గ్రామస్తులందరూ కూడా ఏకగ్రీవం అయ్యారని బాలాజీ చెప్తున్నారు. వీరంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళ నిర్మాణానికి తాను ముందు పడుతున్నాడు కాబట్టి ఇతనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా వారి యొక్క గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో కూడా ఎన్నికలకు ముందస్తుగానే వీరంతా కూడా ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నారు.